ప్రభునందు ప్రియులారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఉదయం చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ప్రేమవందనాలు. మనము ఈరోజు 4360వ రోజు చేరి వచ్చాం. ఈ రోజు ఆదివారం గనుక, ప్రభు దినం గనుక, ఒక ప్రత్యేకమైన దినం కనుక మనం ప్రభువుని గనపరుస్తూ ఈ దినాన్ని ఈ కాన్ఫరెన్స్ ని ప్రారంభ స్తుతులతో ప్రారంభిద్దాం. స్తుతులతో ప్రారంభించి దేవుని మహింపరుద్దాం. ప్రార్థన కాదు, ఈరోజు ప్రార్థన లేదు. మరి కాబట్టి మొట్టమొదటిగా ప్రభువును స్తుతులతో ఈ కూడికను ప్రారంభించినట్లు శ్రీరాములంకులు పాల్ శ్రీరాములంకులు స్తుతులు. అందరికీ వందనాలు, స్తుతులు చెల్లిస్తాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామమును బట్టి స్తోత్రం, సర్వశక్తి గల నామమును బట్టి స్తోత్రం, ఇమానుయేలు నామమును బట్టి స్తోత్రం, దేవుని వాక్యమైన నామమును బట్టి స్తోత్రం. నీ నామము ఘనమైనది కనుక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామం మనోహరమైనది బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. పోయబడిన పరిమళ తైలము సువాసన గల నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది, స్తోత్రాలు చేస్తున్నావు. శౌర్యము గల బట్టి నీ నామం ఘనమైనది, ఆయన ఘనమైన నామము నిమిత్తము స్తోత్రం. నాయనా తండ్రి, ప్రతి నామమునకు పైనామమును బట్టి స్తోత్రం. నీ నామము సమీపంగా ఉన్నావు కనుక నీకు స్తోత్రం. నీవు బలమైన దుర్గముగా ఉన్నావు, స్తోత్రం. పరిశుద్ధ దేవా స్తోత్రము, సత్యస్వరూపి స్తోత్రము, కరుణనందు ఆత్మ మహిమగల స్వరూపి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, పూజింపదగిన అన్ని నామముల కన్నా ఘనమైన నామం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, ఏలుపులలో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభా? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతికీర్తను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, అరుణోదయమైన ఉదయకాలం ప్రభువా తండ్రి, గత పరిశుద్ధ దినం నుంచి పరిశుద్ధ దినం వరకు నాయన మమ్మల్ని అందరినీ నాయన ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభువా ఎక్కడెక్కడో ఉన్న వారం ప్రభువా మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, మమ్మల్ని ఈ దినం కూడా సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. చేసిన మేలన్నిటి బట్టి స్తోత్రాలు, నడిపించిన దాసులను బట్టి స్తోత్రాలు, ఆయన వాక్యం అందించే దాసులను బట్టి స్తోత్రాలు. నాయన ఆరాధనలో, వాక్య పరిచర్లో మీరే మహిమ పొందమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, మనము ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే ముందు స్తుతులు చెల్లించాము. దేవుని దాసులు పాల్ శ్రీరాములు స్తుతులు చెల్లించారు. ఇప్పుడు ఒకరు పాట పాడతారు. బ్రదర్ పేతురు గారు హైదరాబాద్ నుంచి పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడిన తర్వాత ఆరాధన తలంపులు ఉంటాయి. ఆ తర్వాత ఒకరు స్తుతి పాట పాడొచ్చు, మరొకరు స్తుతులు చెల్లించిన తర్వాత వాక్యాన్ని సందేశానికి వెళ్దాం. కాబట్టి ఇప్పుడు పాట పాడడానికి బ్రదర్ పేతురు గారు నియమించబడ్డారు. వారు మనం పాట పాడి వినిపిస్తారు. వందనాలన్నా. వందనాలు కదా. మన పాటల బుక్ లో నుంచి 15వ కీర్తన పాడుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన,
సమాధాన ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుండా మహిమారాజా స్తుతించేదం బలవంతుడా బహుప్రియుడా మనోహరుండా మహిమారాజా స్తుతించేదం నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణం రక్షణలంక రాములను అక్షయమగుని యాహారమున్ రక్షణలంక రాములను అక్షయమగుని యాహారమున్ రక్షకుడానా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును రక్షకుడానా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించేదం నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ అర్పింతును నా హృదయార్పణ వందనాలన్నా. మంచిది. ప్రియులారా, మనం ఇప్పుడు ఆరాధన తలంపులు విందాము. బ్రదర్ భవానీ శంకర్ గారు, దేవుని దాసులు, వైజాగ్ నుండి మనకు ఆరాధన తలంపులు అందిస్తారు. శ్రద్ధగా విందాము. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్ రవి మనోహర్ గారు, థ్యాంక్ యూ. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని సేవకులకి, పెద్దలకి, ప్రచారకులకి, సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము కూడా ఈ విధంగా మరొకసారి ఈ మాధ్యమం ద్వారా చేరి రావడానికి ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతకై ప్రభుని మనం ఎంతో స్తుతించే బతులై ఉన్నాం. అయితే ప్రారంభంలో దేవుని దాసులు జ్ఞాపకం చేసినట్లు ఇవాళ ప్రభు దినము. ప్రభు మనకు ఆజ్ఞాపించి మనకు ఒక విధిని ఇచ్చాడు. అది ఏంటి అంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అని. ప్రభుని జ్ఞాపకము చేయుట అనగా ప్రభుని ధ్యానించుట, ప్రభు వ్యక్తిత్వము, ప్రభు ఒక మహిమ, శక్తి, ప్రభావము, ఆయన ఔన్నత్యము, ఆయన చేసిన కార్యములు, ఇంకా అనేకమైన సంగతులు, విశేషంగా ఆయన దైవత్వము, ఆయన మానవత్వము, ఆయన దీనత్వము, ఆ ప్రభుని జ్ఞాపకము చేయడం. మనము సంఘముగా కూడి వచ్చి మన ప్రభుని జ్ఞాపకము చేయాలి. వాస్తవమే. అయితే ఇప్పుడు మనము జూమ్ లో కూడి ఉన్నాం. ఇక్కడ మన ప్రభు గురించిన సంగతులు చూస్తాం. కానీ మన స్థానిక సంఘాల్లో ప్రభు ఇచ్చిన గుర్తులు, రొట్టె, అలాగే పాత్ర మనము ముందుంటుంది ఫిజికల్ గా. అవి చాలా అవసరము. అవి లేకుండా ఆదివారము మనము కూడుకోకూడదు, కూడలేము. అది లేకుండా ప్రభుని
జ్ఞాపకం చేసుకుంటా సామరస్యం కాదు. కోవిడ్ టైంలో జూమ్ మీటింగ్లో మనము అలా చేశాము. ప్రభు కనికరించాడు. మనం కూడా గర్దించబడాం, క్షమించబడాం, సరిచేయబడాం. అయితే ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం ఉంచుకుందాం. ఇది కేవలము మనకి ఒక సహాయము మాత్రమే. ఒరిజినల్గా మనము మన స్థానిక సంఘాల్లో కూడి ప్రభుని జ్ఞాపకం చేసేవారుగా మనం ఉన్నాం. అది దానికి ఇది సబ్స్టిట్యూట్ ఏం కాదు, కానీ ఇది ఒక ఫెసిలిటేటర్, లేకపోతే ఒక సహాయం చేసే ఒక క్రియ అనుకోండి. సరే, ఉదయకాల సమయంలో ప్రభు విషయంలో చిన్న తలంపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయతో మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని తీసి చదవాలని మనం చేస్తున్నాను. రవి మనోహర్ గారు చదివి సహాయం చేస్తారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. పిలాతు ఆశ్చర్యపడెను అనే మాటని మనము ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు గురించిన సంగతులు యేసు ప్రభు ఆయన విస్తారంగా బోధ చేశాడు. యెరూషలేం మందిరములో, సమాజ మందిరములో, అనగా యూదుల యొక్క సమాజ మందిరం, సినోగాగ్ అంటాం, సమాజ మందిరములో, అలాగే మార్గంలో ప్రయాణం చేస్తూ కొండ ప్రాంతంలో కొండ మీద ఆయన కూర్చొని ప్రసంగించుట, మరి గృహాల్లో ప్రభు దర్శించి అక్కడ ఉన్న వారితో మాట్లాడి దేవుని వాక్యము చెప్పుట, విస్తారంగా ఆయన్ని మాట్లాడుతా మనము సువార్తలో చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆయన ఏం జవాబు ఇవ్వలేదు. పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగింది. పిలాతు కూడా యేసు ప్రభు గురించి ఎంతో కొంత వినే ఉంటాడు. ఏ రోజు విన్నాడు కదా, అలాగే పిలాతు కూడా వినుంటాడు. యేసు ప్రభు గురించి విన్నవారు ఆ సమయంలో వారు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోగలరు. అదేంటి అంటే, he was a man who talked on various subjects and who talked extensively. యేసు ప్రభు అనేకమైన విషయాలపైన సుదీర్ఘంగా విస్తారంగా మాట్లాడే వ్యక్తిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా వారు ప్రభు దగ్గరికి వచ్చి అడిగిన ప్రతి ప్రశ్నలకి కూడా ప్రభు జవాబిచ్చాడు. ఉదాహరణకి, కైసరికి పన్ను ఇవ్వాలా వద్దా అని ప్రభుని అడిగితే ప్రభు జవాబిచ్చాడు. కైసరికి చెందినది కైసరికి ఇవ్వండి, దేవునికి చెందినది దేవునికి ఇవ్వండి అని ప్రభు జవాబిచ్చాడు. ఒక వ్యక్తి, ప్రభువా నా నైబర్, నా పొరుగువాడు ఎవడు అంటే ప్రభు జవాబిస్తూ ఒక చక్కటి దృష్టాంతం కూడా చెప్పాడు. ఒక వ్యక్తి ప్రభుని అన్నాడు, ప్రభువా నాకు నా సహోదరుడికి తీర్పు తీర్చు అంటే ప్రభు అన్నాడు, నన్ను ఎందుకు నువ్వు తీర్పు తీర్చుకొని అంటున్నావు? నీ మీద తీర్పరిగా నన్ను ఎవరు నిర్మించాడు? కాబట్టి ప్రభు ప్రతి విషయంలో ఆయన మాట్లాడేవాడుగా కనబడుతున్నాడు. నిర్భయంగా ఆయన మాట్లాడే వ్యక్తిగా కనబడుతున్నాడు. మందిరంలో మాట్లాడాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. కాబట్టి పిలాతు ఇన్ని ప్రశ్నలు, ఇన్ని నిందలు నీ మీద వాళ్ళు మోస్తున్నారే, నువ్వేంటి ఏం మాట్లాడట్లేదు అని ప్రభుని అడుగున ప్రభు మౌనంగా ఉండాడు. ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి అంటే, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వాస్ ఎ మార్వెల్. యేసు ప్రభు జీవితమే ఒక ఆశ్చర్యము. చూడండి, లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త 2వ అధ్యాయం
లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఈ మాట వస్తుంది చూడండి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. 18 కూడా చదువు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. యేసు ప్రభు గురించి విన్న సంగతులు వారు ఆశ్చర్యపోయారు. ఇక్కడ యేసు ప్రభుగా పుట్టిక సందర్భంలో ఉన్న మాట మనం చూస్తున్నాం. దేవదూతలు కనబడి గొర్రెల కాపరులు చెప్పారు, నేడు మీ కొరకై ఒక రక్షకుడు ఉదయించి ఉన్నాడు. మీరు బెత్లెహేంకి వెళ్తే ఇదిగో ఇలాగా ఒక బాలుడిని ఈ స్థితిలో మీరు చూస్తారని. వారు వెళ్ళారు, అలాగే చూశారు, వాళ్ళు గమనించారు. వారు వచ్చి యేసు ప్రభు గురించి, అంటే ఆయన పుట్టిక గురించి, ఒక బాలుడు పుట్టాడు, మేము వెళ్ళి చూసాము, ఆ బాలుడు గురించి దేవదూతలు మాకు ఇది తెలియపరిచాడు అని వాళ్ళు చెప్పినప్పుడు ఈ సంగతిని విన్నవారు అందరూ ఆశ్చర్యపోయారు. సో హిస్ బర్త్ ఇట్ సెల్ఫ్ బ్రాట్ మార్వెల్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది పీపుల్. ప్రజల హృదయంలో ఆయన పుట్టిక గురించిన వార్త ఒక ఆశ్చర్యం తీసుకొచ్చింది. సరే, ముందుకు వెళ్తాం చూడండి. అదే అధ్యాయంలో 33వ వచనం చదువుతాం చూడండి. 33వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 33వ వచనం. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. ఆయన గురించి చెప్పడం అంటే హిస్ లైఫ్, అక్కడేమో హిస్ బర్త్. ఇప్పుడు సిమియోను యేసు ప్రభు జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, దేవుడు ఎందుకు ఆయన ఈ లోకంలో పంపించాడు, ఆయన జీవితం ఎటువంటిది కాబోతుంది, ఈ విషయాలు ఆత్మకూడనై సిమియోను మాట్లాడుతుండగా మరియా యోసేపు వాళ్ళు ఆ సంగతులు విని ఆశ్చర్యపోయారు. సరే, ఇంకా ముందుకు వెళ్దాం చూడండి. అదే అధ్యాయంలో 46వ వచనాన్ని చూద్దాం. 46, 47. ఓకే. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. విస్మయము అంటే ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఆశ్చర్యము. ఆశ్చర్యపోయారు నన్ను. దే వర్ మార్వెల్డ్, అమేజ్డ్ టు హియర్ హిమ్. ఆయన మాటలు విన్నవారు ఏమయ్యారు చెప్పండి? ఆశ్చర్యపోయారు. హిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ మిరాకిల్, మార్వెల్. ఆయన జీవితం, ఆయన పుట్టిక గురించిన సంగతులు, ఆయన జీవించిన విధానము, ఆయన అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన జవాబులు, ఆయన అందించిన బోధ అన్నీ ఆశ్చర్యమే. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని. ఆశ్చర్యకర్త ఆయనే ఆశ్చర్యమై ఉన్నాడు కదా. మనకు బాగా పరిచయమైన వాక్యమే కానీ చదువుదాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం కదా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చివరిలో ప్రజల ఒక స్పందన చూడండి ఎలా ఉందో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. 7:28. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి. ఆశ్చర్యపడారు, బోధకు ఆశ్చర్యపడారు. కాబట్టి ఇప్పుడు ఆయన జీవితము ఒక ఆశ్చర్యంగా కనబడుతుంది, ఆయన జీవిత విధానము ఆశ్చర్యంగా కనబడుతుంది, ఆయన బోధ ఆశ్చర్యంగా ఉంది, ఆయన మాట్లాడుట ఆశ్చర్యము, ఆయన మౌనంగా ఉన్న ఆశ్చర్యము. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఒక మరణము కూడా ఆశ్చర్యమే. ఇప్పుడు వద్దాం చూడండి. మార్క్సు వార్త 15వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. మార్క్సు వార్త 15వ అధ్యాయము 44వ వచనం చూడండి. 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతి చాలు ఆయన చనిపోయాడు అని విని ఆశ్చర్యపోయాడు. పిలాతు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడని చూసి ఆశ్చర్యపోయాడు. సిలువ వేశారు యేసు ప్రభుని,
అయితే ఇంతలోనే ఆయన చనిపోయాడా అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఆయన సిలువ వేయబడుట ఆశ్చర్యము. సిలువ వేయడానికి ఆయన మౌనము వహించి ఆ సిలువని స్వీకరించుట ఆశ్చర్యము. మాత్రమే కాదు, ఆయన చనిపోవట ఆశ్చర్యమే, ఆయన తిరిగి లేచుట కూడా ఆశ్చర్యమే. లూకా సువార్త 24వ అధ్యాయం రండి. లూకా సువార్త లూకా సువార్త 24వ అధ్యాయము 22, 23 చదువుదాం చూడండి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికిన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసిరి. మార్వర్డ్, ఇంగ్లీష్ అన్ని చోట్ల మార్వర్డ్ అని మాట. మాకు విస్మయం కలిగించారు. ఏమని? ఆయన తిరిగి లేచి ఉన్నాడని. అది వాస్తవమే. ఇట్స్ ట్రూత్. అది వాస్తవమే. వారి మాట చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి, ఆయన తిరిగి లేచాడా? నమ్మలేకపోతున్నారు. ఆశ్చర్యం. మన ప్రభు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకర్త. అసలు మానవుడు దేవుడు ఈ లోకంలో మానవుడుగా రావడమే ఆశ్చర్యం. 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన విధానము ఆశ్చర్యం. ఆయన అందించిన బోధ ఆశ్చర్యం. ఆయన శిలువ కొరకై మౌనంగా ఉండుట ఆశ్చర్యము. శిలువని ఆయన సహించి శిలువ మీద ఆయన మరణించుట ఆశ్చర్యము. ఆయన మరణించి తిరిగి లేచుట ఆశ్చర్యము. అయితే ఇవన్నీ కూడా మన రక్షణ కొరకై. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. దేవుని ఆయన సంతృప్తి పరిచాడు. రెండవది మానవాల రక్షణ తీసుకొచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ ఆశ్చర్యకరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఆశ్చర్యమైన జీవితం మనము జ్ఞాపకం చేసినప్పుడు, ఆయన మనని ప్రేమించి మనని వెతికి రక్షించిన విధానాన్ని చూచి మనం ఆశ్చర్యంతో ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని మనం నమస్కరించే వారిగా ఉండాలి. దేవా, నన్ను రక్షించటకు, నన్ను ప్రేమించి నా కొరకై నాకు బదులుగా నా స్థానంలో నీ శిలువ మరణము నాకు ఆశ్చర్యముకు గురి చేస్తుంది. ఒక భక్తుడు ఇంగ్లీష్ లో చక్కటి పాట రాశాడు. ఐజాక్ న్యూటన్ అని ఆయన పేరు. ఆయన రాశాడు, అమేజింగ్ గ్రేస్ అని ఒక పాట ఇంగ్లీష్ లో ఉంటుంది. హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఏ రెస్ట్ లైక్ మీ అని. అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుని కృప అని ఆయన పాటలో పాడి ప్రభుని ప్రశంసిస్తారు. ఈ దినము మనము కూడా మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి చూచి ప్రభు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని మనము తలపోసి ఆశ్చర్యముతో ఆయన దగ్గరికి వచ్చి, ఆశ్చర్యకరుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంత అద్భుతం చేశావు, అద్భుతంగా మా జీవితాన్ని మార్చావు, అద్భుతంగా మమ్మల్ని రక్షించావు, అద్భుతంగా దేవునితో మాకు సమాధానపరిచావు, మా పాపం అంతా తుడిచివేశావు, మమ్మల్ని నీతిమంతులుగా చేశావు, నిత్య జీవానికి వారసులుగా చేశావు, చీకట్లో ఉన్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులకు నడిపించావు. ఎంత ఆశ్చర్యం ఇవన్నీ! మనము ప్రభు సువార్తను వినుట, ఆ ప్రభుని అంగీకరించుట, తద్వారా రక్షణ పొంది ప్రభు బిడ్డలుగా చేయబడట, దిస్ ఇస్ ఆల్ మార్వెలస్. ఇవన్నీ అసలు మనము వర్ణించలేము. అయితే ఉదయకాల సమయంలో మనము కూడా మహిమలో ఉన్న మన ప్రభుని చూచి ఆశ్చర్యపోయి, ప్రభా నువ్వు ఎంత ఘనుడో అని ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని మనం హెచ్చించి ప్రశంసిస్తాం. పద్మాస్ ద్వీపంలో యోహాను యేసు ప్రభుని చూచి హి వాస్ మార్వెల్డ్, ఆశ్చర్యపోయాడు. ఆ మహిమ, ఆ ప్రభావము. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఈయన ఎంత ఘనుడో చూడండి, ఆయన ఔన్నత్యము. ఆహా, మన ప్రభు ఆశ్చర్యమైన వాడు. ఆయన ప్రేమ ఆశ్చర్యమైంది కదా.
అందుకే తెలుగులో మంచి పాట నాకు ఇష్టం, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ కదా. ఓ ఆశ్చర్యకరమైన ఆయన గొప్ప కార్యము, ఆయన జీవిత విధానము, అసలు ఆయనే ఆశ్చర్యము. ఆయన్ని స్తుతించి మహింపరుస్తాం. అలా చేయుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. పాతాళము తప్పించితివి, పరలోకములో నన్ను చేర్చితివి. పాతాళము తప్పించితివి, పరలోకములో నన్ను చేర్చితివి. ప్రకటింతు ప్రభువా నీ సిలువ వార్త, ప్రకటింతు ప్రభువా నీ సిలువ వార్త, ప్రతి పాపిని రక్షించు వార్త. ఆశ్చర్యకరుడవు యేసయ్యా, ఆలోచన కర్తవయ్యా. ఆశ్చర్యకరుడవు యేసయ్యా, ఆలోచన కర్తవయ్యా. జగతిని నీవే సృష్టించినావు, జగతిని నీవే సృష్టించినావు, జలములపై నడిచావు యేసయ్యా, ఆశ్చర్యకరుడవు యేసయ్యా, ఆలోచన కర్తవయ్యా. ఆశ్చర్యకరుడవు యేసయ్యా, ఆలోచన కర్తవయ్యా. మంచిది. చక్కని ఆ పాటను బ్రదర్ చంద్రన్న గారు తలంపుల్లో విన్న రీతిగానే దానికి తగినట్లు పాటను ఆశ్చర్యకరుని గురించి పాడారు. అందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఆరాధన తలంపుల్లో ఆశ్చర్యకరుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక మునుపు యెషయా ద్వారా ఆశ్చర్యకరుడు అని ప్రవచింపబడిన ఆ ప్రవచనాన్ని, అలాగే పుట్టుకలో, ఆయన ఎదుగుదలలో, ఆయన బోధల్లో, ఆయన సిలువేయబడినప్పుడు ఆయన సమాధిని సజీవుడుగా లేచిన విషయాన్ని చూసి ఆశ్చర్యపడిన వారందరిని గురించి వినిపించారు. అందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఒకరు క్లుప్తంగా స్తుతులు చెల్లిద్దాం. ఈ ఆశ్చర్యకరుని గురించి మనం స్తుతులు చెల్లించుకుందామండి. స్తుతులకు ఆధారభూతుడు అయిన నమ్మకమైన మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమున వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఆయన మహాగణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, నిత్య నివాసి అయిన దేవ, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఆయన ప్రభా, వేల్పుల్లో నీ వంటి వారు ఎవ్వరు లేరు తండ్రి. పరిశుద్ధతను బట్టి మీరు పూజనీయులు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయదేవుడు, ఆశ్చర్యకరుడు, కర్తవు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాను. ఆయన ఆరాధన తలంపులో మీ దాసుని చక్కవు మ్యూట్ లో పడింది కదా. మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ నామమే ఆశ్చర్యము, ఆశ్చర్యకరుడని మేము వింటున్నాం. మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మీరు చేసినవి కూడా ఆశ్చర్యములే. మీ జీవితంలో, మీ మాటల్లో, మీ తలంపుల్లో ఆశ్చర్యములే నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాలు మార్చుట్లో కూడా మీరు గొప్ప ఆశ్చర్య కార్యము చేశారు. సిలువలో మరణించుట, ప్రభా మా కొరకు ప్రాణం పెట్టుట, మా కొరకు చావును సమాధిని జయించి తిరిగి లేచుట ప్రభు ఆశ్చర్యమే. అటువంటి గొప్ప కార్యములు ఇది మరి ఈ లోకమునకు వచ్చి మా నిమిత్తం చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి మాకు ఏ శిక్షా విధి లేకుండా చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు ఆయన. ప్రభా, మీరు చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చేసిన
త్యాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పాపముల పరిహారం కావాలంటే పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా రావాలి. మరి మానవులమైన మా కొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చాలి, ప్రాణం పెట్టాలి, సమార్చబడాలి, తిరిగి రావాలి. ఈ లేఖనాలను నెరవేర్చు నిమిత్తం, తండ్రి చిత్తమును నెరవేర్చు నిమిత్తం మీరు భూలోకానికి వచ్చారు. మిమ్మల్ని మీరు రిక్తులుగా చేసుకున్నారు. మరణమయ్యేంత వరకు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మా కొరకు పాపం లేని మీరు పాపముగా చేయబడ్డారు. శాపమునకు తగినది ఏదీ లేకపోయినప్పుడు మీరు శాపముగా చేయబడ్డారు. మా కొరకు ఆ కలువరిశిల్లో వ్రేలాడి అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని చెవురొడ్డు కొరకు కార్చి మా పాప క్షమాపణ నిమిత్తం ఆ రీతిగా ఆ శిలువలో భరించిన విధానాన్ని బట్టి వందనాలు. తరువాత ప్రభా చివరిగా మా కొరకు ప్రాణం పెట్టారు. సమార్చబడి తిరిగి లేచి 3వ దినమున ప్రభా మృత్యుంజయుడిగా లేవడమే కాకుండా మా కొరకు ఇంకను విజ్ఞాపన చేస్తూ తిరిగి రానున్న యేసు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమె దేవదానానికి ప్రేమనాలు చక్కగా స్తుతులు చెల్లించారు. మనం ఇప్పుడు వాక్య సందేశాన్ని విందాం. మన ప్రియులు దేవుని దాసులు బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందు క్లుప్తంగా ఒకరు ప్రార్థన చేద్దాం. బ్రదర్ ఎలిషాబాబు గారు ప్రార్థన చేస్తారు. కృపగల తండ్రి, కనికర పూర్ణుడా, మీకు వందనాలు. ప్రభు దినములో, పండుగ దినములో, పునరుద్ధాన దినములో మమ్మలను ప్రవేశింపు చేశారు. ఆవిరి వంటి మానవులం, బుడగలాంటి మానవులం, బలహీనులం. మీరు పాప క్షమాపణ, రక్షణ, పరిశుద్ధ జీవితం మాకు అనుగ్రహించారు. దూరస్తులము, సమీపస్తులుగా మీ రక్తంతో కడిగి శుద్ధి చేశారు. ఇంత గొప్ప దేవుని అయ్యా మేము పూజించి మహిమపరిచి ఆశ్చర్యకరుడు అయిన మిమ్ములను ఆరాధించడానికి మీరు ఇచ్చిన సిద్ధపాటుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయం నాయన మీ దాసులు మీ పక్షంగా నిలిచి మీ సందేశం అందించబోతున్నారు. మా అందరి ఆత్మీయ క్షేమం కొరకు మాట్లాడమని, మమ్మలను ఇంకా మీ స్వారూప్యంలోనికి మార్చమని ప్రభు అయిన క్రీస్తు యేసు జీవము గల యోగ్యమైన పరిశుద్ధమైన నామమున ఘనపరుచుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎలిషాబాబు గారికి ప్రేమనాలు. వందనాలు. మరి ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ భవానీ శంకర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాము. బ్రదర్ 6:15 వరకు చెప్పచ్చు బ్రదర్, సమయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరొకసారి తెలిసిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అదే కాల సమయంలో దేవుని వాక్యము ధ్యానము కొరకై మనము యోహాను సువార్త 2వ అధ్యాయము, మనకి బాగా పరిచయమైన ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 2 and verse 5. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. ఆయన మీతో చెప్పినది చేయుడి. వాస్తవంకి ఈ వచన భాగాలు మనం వివాహ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ 5వ వచనంలో ఒక చక్కటి తలంపు దేవుని వాక్యంలో మనము ధ్యానం చేయటకి ఉదయకాల సమయంలో నేను మీ ముందు అది తీసుకొచ్చాను. అది ఏంటి అంటే, ఈ 5వ వచనంలో కనీసము 4 విషయాలు మనము ధ్యానించగలము. 4 స్టడీ పాయింట్ ఉన్నాయి. మరి దేవుని దాసులు రవి మనోహర్ గారు కొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చారు. చూద్దాము. 4 స్టడీ పాయింట్ ఉన్నాయి ఇక్కడ. మీరు తర్వాత మీ వ్యక్తిగత వాక్య ధ్యానంలో వాటిని పట్టుకొని ధ్యానించవచ్చు. ఒకటి, ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన గురించిన సంగతులు. ఒకటి, ఆయన అనే మాటని మనం పట్టుకోవాలి. రెండవది, మీతో అన్నాడు, మీరు అనబడేవారు.
or the people or the group of people with him. ఆయనతో ఆయన దగ్గర ఆయన మాటలను వింటున్న వారు. కాబట్టి మీతో అంటే ప్రజలు, మీతో అనబడుతున్న వారు. అది రెండోది. మూడోది చెప్పినది అంటే హిస్ టీచింగ్స్. ఇప్పుడు మనము నూతన నిబంధన సత్యాలు, గ్రంథాలు సంపూర్ణంగా రాతబద్ధంగా మనకు ఉన్నాయి కాబట్టి ఈ మాటలో ఆయన చెప్పిన విషయాలు అంటే హిస్ టీచింగ్స్ తీసుకోండి. నాలుగోది చేయుడి అన్నాడు. చేయుట. 4 అంశాలు ఈ వచనంలో మనకి వస్తున్నాయి ధ్యానం చేయటకు. ఒకటి ఆయన అంటే ఆయన గురించిన సంగతులు మనం ధ్యానించుకోవాలి. రెండోది మీతో అంటే ఈ మీరు అనబడుతున్న వారు ప్రజలు. మూడోది చెప్పినది అంటే ఆయన బోధ, హిస్ టీచింగ్స్, వాట్ ఎవర్ హీ హెస్ సెడ్. నాలుగోది చేయుడి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న సందర్భాన్ని మనము ఒకసారి నెమరు వేస్తాం. యేసు ప్రభు తన శిష్యులతో పాటు గలిలియా కానాలో ఒక వివాహంలో ఆయన ఉన్నారు. ద్రాక్షారసము అయిపోయింది. వారు మరియా దగ్గరికి వచ్చి మరియాని తెలియపరిచాడు, అమ్మా ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించి ఏం చేయగలము అని. మరియా ఆమె అసమర్థురాలు, నాకు నేనేం చేయలేను. అయితే యేసు ప్రభు వైపుకి వారిని ఆకర్షిస్తూ అంటుంది, ఆయన మీకేం చెప్తాడో అది చేయండి అంతే. మరియ చెప్పిన మాట చాలా శ్రేష్టమైన మాట. చూడండి, మరియ ఇలాగ అనలేదు, నా కుమారుడు ఏం చెప్తాడో మీరు అలా చేయండి అని. వాక్యంలో ఎక్కడ కూడా యేసు ప్రభుని మరియ నా కుమారుడు అని సంబోధించుట మనం చూడము. ఎక్కడ కూడా చూడండి, ఆయన అన్నాడు. నా అబ్బాయి ఉన్నాడు, నా అబ్బాయి ఏం చెప్తే, లేకపోతే నా కుమారుడు ఏం చెప్తే చేయండి అలా అనలే. వాట్ ఎవర్ హీ సేస్ టు ఆయన. ఇప్పుడు ఈ పరిచారకులకి ఒక సందేహం వస్తుంది. ఏంటి ఆ సందేహం అంటే, ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది, చాలా ఇబ్బందులో ఉన్నాం, అవమానకు పాలవుతున్నాము, ఆయన చెప్పినది చేయడం అంటున్నామే, ఆయన మాట మేమెందుకు వినాలి? హూ ఈజ్ హీ? ఆయన ఎవరు అని మరియాని తిరిగి ప్రశ్నిస్తే మరియా సూటిగా చెప్పగలదు. ఏమని చెప్తుంది మరియా అంటే, ఆ వ్యక్తి కనబడుతున్నాడు కదా, ఆయన సామాన్యమైన వాడు కాదు. హూ ఈజ్ హీ? ఆయన ఎవరా అంటే, ఆయన దేవుని కుమారుడు. నీకెలా తెలుసు మరి ఆయన దేవుని కుమారుడు అంటే? మరి చెప్తుంది, దేవదూత గబ్రియేలు వచ్చి ఆయన పుట్టకు ముందే నాకు ఈ విషయం తెలియపరిచాడు. పరిశుద్ధాత్మ సహాయముతో, దేవుని మహాశక్తితో ఆయన నా గర్భంలో ఆయన వచ్చాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సర్వాధికారుడు, సశరీరంగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి నిర్భయముగా ఆయన మాట మీరు వినండి, మీరు సిగ్గుపడరు. అందుకే వారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ఏం చేయమంటావు మమ్మల్ని? ఎందుకు అడిగారు అంటే, దే వర్ కన్విన్స్డ్ బై వాట్ ఎవర్ ద మదర్ మేరీ హ్యాస్ సెడ్ టు దెమ్. తల్లి అయిన మరియా ఆ పరిచారకులు ఏదైతే చెప్పిందో వారు ఆ మాటకి వారు ఒప్పింపబడారు. ఒకవేళ లేకపోయి ఉంటే వారు ప్రభు దగ్గరికి ఇచ్చి ఏం చేయాలని అడిగేవారే కాదు. మరియా ఎందుకు ఆయన మాట మేము వినాలి?
అసలు ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత? ఆయన ఎలా సహాయం చేయగలడు? ఆయనకి ఏ శక్తి ఉంది? ఆయనకి ఏ ప్రభావం ఉంది? అసలు ఎవరు ఆయన అని మరియని అడిగినప్పుడు మరియా ఒకే ఒక మాట చెప్పింది, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు. ఈ సమయంలో, ఈ సందర్భంలో మరియాకే చాలా చక్కగా బాగా తెలుసు ఆయన దేవుని కుమారుడు అని. ఇంకెవరు ఆయన అని మనం ఆలోచన చేసేగా ఉంటే, ఇదే యోహాను సువార్తలో ఒక పేజీ మనం తిప్పితే మొదటి అధ్యాయంలో ఆయన శిష్యుల్లో ఒకడు భక్తుడైన యోహాను ఆయన ఎవరో చెప్తున్నాడు. ఆయన గురించిన సంగతిలో ఆయన ఆది నుంచి ఉన్నవాడు అనే విషయాన్ని చూస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేవాడు చూస్తాం. కాబట్టి హీస్ గాడ్, ఆయన దేవుడు. ఆయనే మానవ శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు, లోక పాపమును మోసుకుపోయి దేవుని గొర్రెపిల్ల, ఇజ్రాయెల్ ఒక రాజు కదా. ఆయన గురించి సంగతులు, ఆయన మహిమ, ఆయన ప్రభావము ఎంత ధ్యానించాలో ఆయన గురించిన విషయాలు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, ఇప్పుడు తీసి చదవవసరం లేదు, కానీ రెఫరెన్స్ రాసుకుని తర్వాత మీరు రిఫర్ చేయండి. అపోస్తుల కార్య గ్రంథము 28వ అధ్యాయం చివరి 2 వచనాలు 30-31 వచనంలో అపోస్తులైన పౌలు గురించి ఒక మంచి సంగతులు రాశాడు. రెఫరెన్స్ రాసుకొని తర్వాత చదవండి. అపోస్తుల కార్య గ్రంథము 28వ అధ్యాయము 30-31 వచనంలో అపోస్తులైన పౌలు తన అద్దె ఇంటిలో 2 సంవత్సరాలు ఉండి తన దగ్గర వస్తున్న ప్రజల్ని స్వీకరించి దేవుని రాజ్యం గురించి అనే ఒక సెక్షన్ రాసి, రెండోది ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన సంగతులు వాళ్ళకి బోధించాడంటే 2 సంవత్సరాలు నిర్విరామముగా నాన్ స్టాప్ గా యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు అపోస్తులైన పౌలు. ఆయన గురించిన సంగతులు, ఆయన దైవత్వము గురించి రాస్తున్నాడు, ఆయన మానవత్వం గురించి రాసి, ఆయన దీనత్వము గురించి రాసి, ఆయన శిలువ మరణము గురించి రాశాడు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు జీవితాన్ని ఆయన పారాయణం చేశాడు. యేసు ప్రభు జీవితాన్ని సంపూర్ణంగా ఆయన అర్థం చేసుకొని ఆ ప్రభుకి తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఈ ఆయన అనే వ్యక్తిని మనం ఎంత ధ్యానిస్తున్నాం. పేతురు అంటున్నాడు అపోస్తుల కార్య గ్రంథం 3వ అధ్యాయంలో, ఈయనని అనగా ప్రభుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు కదా. సువార్తలు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్య గ్రంథము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా యేసు ప్రభు గురించి అనేకమైన సంగతులు, దివ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల్ని ప్రేరేపించి రాసి అందించాడు. మనము యేసు ప్రభు గురించి అధికముగా మాట్లాడేవారుగా ఉండాలి. యేసు ప్రభు గురించి అధికంగా చర్చించుకునేవారుగా ఉండాలి. అధికంగా వ్యక్తిగతంగా ధ్యానించుకునేవారుగా ఉండాలి. ఎంత ధ్యానించాలి అంటే ఇంకా మన తలంపుల్లో, మన మాటల్లో, మన క్రియల్లో యేసు ప్రభువే ఉండాలి. ఆయన అన్నాడు. నేను దాటి వెళ్తున్నాను, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు. రెండో విషయం మనం చూస్తే మీతో అన్నాడు కదా. మీరు అనబడుతున్న వారు ఎవరు అంటే కాంటెక్చువల్ వైజ్ గా తీసుకోవాలి అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి తీసుకుంటే అవసరములో ఉన్నవారు వారు. దే హ్యావ్ ఎ నీడ్. ద్రాక్షరసం అయిపోయింది కదా, వీరు కొరతలో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు, వెలుతులో ఉన్నవారు వీరు. మీతో అన్నాడు కదా. ఈ మీరు అనబడుతున్న వారు ఎవరు అంటే ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్.
మత్తయి సువార్త 1:21 చదువుతాం చూడండి ఒకసారి. అక్కడ కూడా యేసు ప్రభుకి తర్వాత అక్కడ ఉన్న ఇంకొక గుంపు కనబడుతుంది. అది చూద్దాం, అది అవసరం కాబట్టి. తెలిసింది వాక్యమే అయినా సరే చదువుదాం. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. చాలు. అక్కడ చూడండి డిస్టింక్షన్, తన ప్రజలు అన్నాడు. అలాగంటూనే ఏమంటున్నాడు? తన ప్రజలని వారి పాపముల నుండి, అంటే ప్రజలు పాపములో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అవసరతలో ఉన్నారు, అక్కర్తలో ఉన్నారు. ఇంకా ప్రజల గురించి చెప్తూ ప్రజలు పాపములో ఉన్నారు. పాపములో ఉన్నవారు ఆయన మాట వినాలి, ఆయన చెప్పినది చేయాలి, ఆయనకి లోబడాలి. అవసరాల్లో అక్కర్తలో ఉన్నవారు ఆయన చెప్పినది చేసేవారుగా ఉండాలి. మత్తయి సువార్తలోనే ఉన్నాం కాబట్టి 9వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. 38వ వచనం. ఒక నిమిషం బ్రదర్, నేను చెప్తాను. 35 చదువుదాం బ్రదర్. 35. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. చదువుదాం 36 కూడా. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున, గొర్రెలు అన్నాడు. ఈ 3 వచనాలు మీరు చూస్తే అక్కడ ఒక గుంపుని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు ఒక ప్రత్యేకమైన గుంపు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ప్రజలు పాపంలో ఉన్నారు, పాపంలో ఉన్న ప్రజలు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కాపరు లేని గొర్రెల వలె కనబడుతున్నారు. యేసు ప్రభుకి ప్రజలకి వ్యత్యాసం చూపెడుతూ ప్రభు వైఖరిని అక్కడ తెలియపరుస్తున్నారు. కాబట్టి మీరు అనే ప్రజలు, మీరు అనే మాటలో చాలా మంది వస్తారు. పాపములో అపరాధములో చచ్చిన స్థితిలో ఉన్నవారు, పాప క్రియలు చేసి పాప బానిసత్వంలో ఉన్నవారు ఆయన చెప్పిన మాట వినుడి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాపరు లేని వారుగా ఉన్నవారు, జీవితంలో ఏ గురి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎటు వెళ్తున్నామో తెలియని వారు ఆయన మీతో చెప్పిన మాట వినుడి. అవసరాల్లో అక్కర్తలో ఉన్నవారు ఆయన మీతో చెప్పిన మాట వినుడి. విశ్వసించి వెనకంచి వేసి విశ్వాస జీవితంలో చెల్లారిన స్థితిలో ఉన్నవారు ఆయన మాట వినుడి. ఎక్కడున్నాడు తెలుసా ఈ మాట? లౌదికే సంఘంతో అంటున్నాడు. వాళ్ళు విశ్వాసులే, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు, కానీ ప్రభుని పక్కన పెట్టారు, ఆత్మీయ జీవితంలో చల్లారిపోయారు. ప్రభు వాళ్ళతో అంటున్నాడు, ఎవరైనా నా మాట విని అన్నాడు. కాబట్టి బ్యాక్ స్లైడర్స్, విశ్వాస జీవితంలో వెనకంజన వేసిన వారు ఆయన మాట వినాలి. వింటున్నామా? వినడానికి ఇష్టపడుతున్నామా? అసలు మనం ఏ గుంపుకి చెందిన వారము, ఎటువంటి ప్రజలు మనం? ఆయన మీతో, అంటే మీరు మీ విషయం ఒకసారి ఆలోచన చేయండి అంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అంటే ఇవన్నీ లోతుగా వెళ్ళాలి, కానీ మనము సమయాభావాన్ని బట్టి వెళ్ళట్లేదు. అయితే ఉదయకాల సమయంలో విశ్వాసులుగా మనం చేరి వచ్చాం కాబట్టి బ్యాక్ స్లైడర్స్, వెనకంజన వేసిన వారు, ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన స్థితిలో ఉన్నవారు ఆయన మాట వినుడి. వినుడి అంటే ఆయనకి లోబడుడి అని అర్థం, ఆయనకి విధేయులయ్యబడి అని అర్థం.
మీరు అనే గుంపు చూసాం. మూడోది చెప్పినది అంటే హిస్ టీచింగ్స్. యేసు ప్రభు మత్తయి సువార్తలో ఆ మాటని చెప్తున్నాడు కదా, కన్క్లూజన్ లో, ఆ కొండ మీద ప్రసంగము చివరిలో అంటున్నాడు, నా మాట విని దాని ప్రకారము చేసిన వాడు అన్నాడు. అంటే ఆయన మాట అంటే ఆయన అందించిన బోధలు, హిస్ టీచింగ్స్. ఆయన మాట అంటే ఆయన ఆజ్ఞాపించిన విషయము. మత్తయి సువార్త 28:19 మనకు బాగా పరిచయమైంది. నేను ఏ సంగతులు అయితే మీకు ఆజ్ఞాపించితినో వాటి అన్నిటినీ గైకొనుట వారికి నేర్పించండి అని శిష్యులకు ఆజ్ఞ ఇస్తూ ఆయన సువార్త పరిచర్యలో వారిని పంపిస్తున్నాడు కదా. ఆయనతో ఉండి ఆయన మాటల్ని విని వాటి ప్రకారంగా మనము చేయాలి. అయితే ముందు ఆయన బోధలు మనం తెలుసుకోవాలి. వి మస్ట్ నో వాట్ ఆర్ హిస్ టీచింగ్స్. అందుకే చెప్పినది అన్నాడు. నూతన నిబంధనలో ఆయన చెప్పిన సంగతులు ఉన్నాయి. సువార్తలో ఆయన చెప్పిన బోధ మనకు కనబడుతుంది. పత్రికల్లో కూడా ఆయన చెప్పిన విషయం ఉంది. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ మీలో ఉండి నేను ఏ సంగతులు అయితే మీకు చెప్పానో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు, నా సంగతుల్ని మీకు బోధించి నేర్పిస్తాడు. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు, ఆయన బోధ. మరి ఆయన చెప్పినది మనము ఎంతవరకు గ్రహించగలిగాము? ఆయన చెప్పింది ఎంత మనము నేర్చుకుంటున్నాము? ఆయన చెప్పింది ఎంత మనకు అర్థమవుతుంది? ఆయన బోధ మనం ఎంత ఇష్టపడుతున్నాం? కొలసీలకి రాస్తూ పౌలు అంటున్నాడు, చూడండి ఒక మాట చదువుదాం. తెలుగులో అంతా కలిసి ఉంటది, అయినా సరే ఒక మాట, ఒకవేళ రవి మనోహరణ మీరు ఆ ఫ్రేజ్ కనబడితే ఆ ఫ్రేజ్ ఉన్న సంగతే లైనే చదవండి. కొలసీలకి రాస్తూ 3వ అధ్యాయంలో కృపా సహితముగా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించుడి అన్నాడు. 15-16 చదవండి, ఎలా ఉంది తెలుగులో? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించనీయుడి. లెట్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్ రిచ్లీ అన్నాడు ఇంగ్లీష్. క్రీస్తు వాక్యము, క్రీస్తు చెప్పిన మాటలు మీ హృదయంలో సమృద్ధిగా నివసించనీయుడి అంటున్నాడు. మీతో చెప్పినది కదా, ఎన్నో విషయాలు చెప్పాడు యేసు ప్రభు. పరిశుద్ధంగా ఎలా జీవించాలో చెప్పాడు, దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలో చెప్పాడు, దేవుణ్ణి ఆరాధించే విషయము చెప్పాడు, సహోదరుని ప్రేమించే విషయము చెప్పాడు, ఇతరుల్ని క్షమించే విషయము చెప్పాడు, దేవునికి ఇచ్చే సంగతులు చెప్పాడు. ఎన్నో విషయం చెప్పాడు యేసు ప్రభు మనకి. మీతో చెప్పినవి కదా. చివరిది 4వ పాయింట్ ఈ వచనంలో ఏంటంటే చేయుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఏంటి అంటే మనము చేసేవారుగా ఉండాలి. ఆయన చెప్పాడు, మనం ఏం చేయాలి చెప్పండి? చేసేవారుగా ఉండాలి, ఆచరించేవారుగా ఉండాలి, లేకపోతే లాభం ఏం లేదు. యేసు ప్రభువే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, నా మాట విని దాని ప్రకారము చేసేవాడు అన్నాడు.
కాబట్టి ఆయన కూడా మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారంటే మనము చేసేవారుగా ఉండాలి. ఆయన బోధని మనము అభ్యసించేవారుగా ఉండాలి. వి మస్ట్ బి ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్, ప్రాక్టికల్ బిలీవర్, డూయర్ ఆఫ్ ది వర్డ్. ఈ మాట యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు కదా, మనకు తెలిసిందే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి, మనకి బాగా పరిచయమైన వాక్యం. అక్కడ డూయర్ అనే మాట ఇంగ్లీష్ లో ఉంది, అంటే చేసేవాడు అని. 22 చూడండి, 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. ఇంగ్లీష్ లో ఉన్నాడు, బిఈ ద డూవర్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారము మనం ప్రవర్తించేవారుగా ఉండాలి. అది మనము చేసేవారుగా ఉండాలి. పౌలు రోమిలకు రాస్తూ అంటున్నాడు చూడండి, 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయం, సారీ, రోమాపత్రిక 2వ అధ్యాయం. రోమిలకు రాసిన 13వ పత్రిక వచనం, 13 చదువుతాం కదా. 2:13. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. ప్రవర్తించి అన్నాడు. నాట్ ఓన్లీ ద హియరర్స్ బట్ ద డూవర్స్ ఆఫ్ ద లా. కేవలం వినేవారు కాదు కానీ వాటి ప్రకారము జరిపించేవారు. ఈ విషయము శిష్యులకు అర్థమైంది. అందుకే చివరిలో ఈ మాట చూద్దాం, తర్వాత మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 21:6 అండర్లైన్ చేసుకొని ఉంచినా మంచిదే. మత్తయి సువార్త 21:6 శిష్యులకి ఎంత చక్కగా అర్థమైందో ఈ విషయం చూడండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, అంతే, శిష్యులు వెళ్ళి యేసు ప్రభు వారికి ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ప్రకారమే చేశారు. అంటే వాళ్ళు నేర్చుకున్నారు ఈ పాఠము. ఆ ప్రారంభ దినములో యేసు ప్రభు గురించి విషయాన్ని విన్నారు. ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాటని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఇదిగో ఏమంటున్నారు చెప్పండి, శిష్యులు యేసు ప్రభు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశారు. వాట్ అబౌట్ అస్? మన గురించి ఏంటి? ఆయన చెప్పిన సంగతులు గ్రంథస్థమై మన చేతిలో వాక్యముగా ఉంది. మరి వాటిని ఎంత మనము చేసేవారుగా ఉంటున్నాం? ఆయన చెప్పిన విషయాలు మనం చేస్తున్నామా, లేకపోతే మనుషుల్ని చూసి భయపడేవారుగా ఉంటున్నామా? అపోస్తుల కార్య గ్రంథంలో ఇప్పుడు తీసి చదవవసరం లేదు. అపోస్తులని వారు భయపెట్టారు, మీరు యేసు ప్రభు నామంని ప్రకటించకూడదు, ఆ నామంలో మీరు ఏ సూచక్రియలు చేయకూడదు అని ప్రకటిస్తే, భయపెడితే వాళ్ళు భయపడలే. వాళ్ళు అన్నారు, మా ప్రభు మాకు ఆజ్ఞాపించారు, ఆయన మాటే మేము వింటాం, ఆయనకే మేము లోబడతాం. భయపడద్దు ప్రభు గురించి, ప్రభు చెప్పిన సంగతులు చేయుటకు భయపడద్దు, సందేహించొద్దు కూడానా. ఇక్కడ చూడండి, వీరు ప్రభు వారికి ఏమన్నాడంటే, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, వాటిలో నీటి మీరు నింపండి అంటే వారు ఏం ప్రశ్నించలేదు. ప్రభువా ఏం జరుగుతుంది, నీరు కదా, మాకు కావాల్సిన ద్రాక్ష రసము, నువ్వేంటి నీరు నింపమంటున్నాం అని వాళ్ళు ప్రభుని ప్రశ్నించలేదు, సందేహించలేదు. సందేహించొద్దు. ప్రభు చెప్పిన సంగతులను విశ్వాసంతో అంగీకరించు, సందేహించొద్దు. దేవుని మహిమను చూస్తావు. ఇదిగో వారు ప్రభు చెప్పిన ప్రకారము చేశారు కాబట్టి దేవుని మహిమను, యేసు ప్రభు యొక్క మహిమను చూశారు. చూడండి, ఆ మాట చదివి మనం ముగిస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయానికి వస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లేదు, దాని ముందు ఒక మాట మనం ఉంటుంది చూడండి. 6 చదువుదాం, 6, 7 చదువుదాం, 7, 8 చదవండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి.
నింపిరి, రైట్ చేశారు. నెక్స్ట్. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయిరి. అంతే, చూసారా ప్రభు ఏం చెప్తున్నాడో తూచా తప్పకుండా అదే చేస్తున్నారు. నీళ్ళతో నింపమంటే నీళ్ళతో నింపారు, ఇంకేం బదులు మాట్లాడలేదు. ప్రభా దీనివల్ల ఏమవుతుంది అని ప్రశ్నించలేదు కూడా. నింపేశారు. నింపేసిన తర్వాత ప్రభు వైపు చూస్తున్నారు, ఇప్పుడు ఏంటి ప్రభు అని, నెక్స్ట్ ఏంటి అని. ఇది విశ్వాస యొక్క వైఖరి ఉండాలి. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఆ అడుగు వేసే ముందు ప్రభు వైపు చూడాలి. నింపారు. నింపిన తర్వాత నించొని చేతులు కట్టుకొని ప్రభు వైపు చూస్తున్నారు, నెక్స్ట్ ఏంటి ప్రభు, ఏం చేయమంటావు మమ్మల్ని అంటే ప్రభు అన్నాడు, ఇప్పుడు తీసుకువెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. తీసుకెళ్ళి అలాగే ఇచ్చారు. చాలా సార్లు మనము మన సొంత జ్ఞానము వాడి ప్రభువు చెప్పిన సంగతుల మీదే ఎన్నో ప్రశ్నలు వేసేవారుగా ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది బ్రదర్ అని, ప్రభు చెప్పిన విషయము, ప్రభు ఇలా చెప్పాడు కదా, ప్రభు ఇలా చేశాడు కదా, మనకి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇలా చేద్దాము అని కొంత భక్తి గల సహోదరులు, ఆసక్తి పరులు చెప్తా ఉంటే, మరి కొందరు ఏమవుతుంది బ్రదర్, దీనివల్ల ఏమవుతుంది అంట. అది అలా ఉంది. మన విధేయత, జాగ్రత్త పడతాం. చేయుడి అంతే, చేసేవారుగా మనం ఉంటాం. ఆయన క్షమించమన్నాడు కాబట్టి ఇంక వేరే మనం బదులు మాట్లాడుకుంటే ఏం చేయాలి, క్షమించాలి. ఆయన సువార్త ప్రకటించండి అని చెప్పాడు కాబట్టి మనం సువార్త ప్రకటించాలి. ఈ సహోదరుని ప్రేమించు అన్నాడు కాబట్టి మనము ప్రేమించాలి. పరిశుద్ధంగా జీవించు అని చెప్పాడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. దీనివల్ల నాకేం లాభం ప్రభా అని ప్రశ్నిస్తే మనకి నష్టమే. ఇప్పుడు 11వ వచనాన్ని చదువుదాం రవిమనోహర్ గారు. 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. రైట్, తన మహిమను బయలుపరచెను. చాలా చక్కటి ట్రాన్స్లేషన్ ఉంది తెలుగులో. ఇక్కడ ఆయనకి ఇష్టమైంది మహిమను బయలుపరచుట. ఎందుకు తెలుసా? బికాస్ పీపుల్ ఆర్ ఒబీడియంట్, వాళ్ళు లోబడుతున్నారు. ఎక్కడైతే లోబడే విశ్వాసులు ఉంటారో, లోబడే వ్యక్తులు ఉంటారో, అక్కడ ప్రభు తన మహిమను బయలుపరచడానికి ఇష్టపడతాడు. ఆటోమేటిక్ గా, న్యాచురల్ గా వాళ్ళు ప్రభు మహిమను చూచిరి లేదు ఆ మాట మనం చాలా సార్లు అలాగా సింప్లిఫై చేసి మాట్లాడతాం. ప్రభు బయలుపరిచాడు, ఆయనకి ఇష్టమైంది బయలుపరచుట. ఇట్ వాజ్ హిస్ విల్ అండ్ హిస్ డిజైర్ టు మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ. ఆయన మేనిఫెస్ట్ చేస్తేనే మనం చూడగలము. ఇదిగో ఇక్కడ జరిగింది. న్యాచురల్ గా ఆయన అలా చూడలేదు, కానీ ఆయన బయలుపరిచాడు అంటున్నాడు. హీ రివీల్డ్ హూ హీ యాక్చువల్లీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయనకి ఎట్టి శక్తి, ఎట్టి మహిమ, ఎట్టి ప్రభావం ఉందో ఆయన బయలుపరిచాడు. ఎందుకు తెలుసా? ఆయన మాట చెప్పున చేసేవారు అక్కడ ఉన్నారు కాబట్టి. సంఘాల్లో ఉన్నారా ఇటువంటి వారు? దేవుడు తన మహిమని బయలుపరుస్తాడు. కుటుంబాల్లో ఉన్నారా ఇటువంటి వారు? ఆయనకి లోబడేవారు, ఆయన మాటకి విధేయవారు. దేవుడు ప్రభు తన మహిమను బయలుపరుస్తాడు. వారు అలాగనే చేసిరి అన్నాడు కదా, అలాగనే చేసిరి, అలాగనే చేసిరి. మనమైతే ఇలా కాదు ప్రభు, అలాగానే చెప్తున్నాం. ఈ రోజు ప్రభుకే సలహాలు ఇచ్చేవారుగా మనం ఉంటున్నాం, పెద్దలకే సలహాలు ఇచ్చేవారుగా మనం ఉంటున్నాం, భక్తులకి, పరిశుద్ధులకి మనము సలహాలు ఇచ్చేవారుగా ఉంటున్నాం. చాలా విచారకరమైన మాట. అందుకే యేసు ప్రభు తన మహిమను బయలుపరచడానికి ఇష్టపడట్లేదు.
2వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ ఉమ్. నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ఏంటి ద్రాక్ష విందు ప్రధానికి ఎందుకు తెలియదు? విందు ప్రధానికి ఎందుకు తెలియదు అంటే ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాసెస్. ఆ ప్రక్రియలో అతను పాలివాడు కాదు, అతను ఏం ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. కాబట్టి ఏం జరిగిందో అతనికి ఏం తెలియదు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఇతనికి తెలియదు ద్రాక్షరసం అయిపోయిందని. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చెప్పిన మాట ఏ విధంగా చేశారో అది కూడా తెలియదు. అతనికి అసలు ఏమీ తెలియదు. చాలా మంది మన అసెంబ్లీస్ లో ఇటువంటి వారు ఉన్నారు. ఏమి తెలియట్లేదు. ఏం కొరత సంఘాల్లో వచ్చాయో తెలియట్లేదు. ఆ కొరతలు ఎలా తీర్చబడుతున్నాయో తెలియట్లేదు. ప్రభు ఏం చేయమన్నాడో తెలియట్లేదు. చేసేవారు దాన్ని ఎలా చేసి ప్రభుని మహింపరుస్తున్నారో, ప్రభు మహిమను చూస్తున్నారో తెలియట్లేదు. అసలు వారికి ఏమీ తెలియదు. ద్రాక్షారసం వచ్చిందా, తాగామా, అయిపోయిందా. అంటే ఆదివారం తాగే ద్రాక్షారసం గురించి చెప్పట్లేదు. నాకేమి మట్టి తగలకుండా, నాకే చింత లేకుండా, నాకు కావాల్సింది నాకు దొరుకుతుందా లేదా అని ఆలోచన చేసే ప్రధానులు లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ పరిచారకులు ప్రభు మాట విని వారు ఎంత ప్రయాసపడారో ఇతనికి తెలియదు. 6 రాతి బాణలు నింపడం అంటే ప్రయాసంతో కూడిన పని. వారు ఎంత విశ్వాసంతో యాక్ట్ చేశారో, హౌ దే వర్క్, దే యాక్టెడ్ ఆన్ ఫెయిత్. యేసు ప్రభువునందు నమ్మకముతో, విశ్వాసముతో, భయముతో, వణుకుతో వారు ఆ పనిని చేశారో ఇతనికి ఏమీ తెలియదు. అందుకే ఇతను ఏం చేశాడంటే ద్రాక్షారసంని ప్రశంసించారు. రవి మనోహర్ గారు చదువుదామా ఆ మాట? చూడండి ఒకసారి, మరలా చదువుదాం. 9. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినవి గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసం అన్న ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. ఇప్పుడు చెప్పండి, దేన్ని ప్రశంసిస్తున్నాడు ఈ వ్యక్తి? ద్రాక్షారసం. ద్రాక్షరసం ప్రశంసించాడు. యాక్చువల్గా వాస్తవంగా ఎవరిని ప్రశంసించాలి? ఆ ఇచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రశంస అయితే నోటన లేదు. ఎందుకంటే ఏం జరిగిందో ఏమీ తెలియదు. తెలుసుంటే ద్రాక్షరసని కాదు, ఇచ్చే వ్యక్తిని ప్రశంసించేవాడు. మనం అందరము సంఘాలు నేడు ఇలా తయారవుతున్నాం. ప్రభుని ప్రశంసించలేకపోతాం. ఎందుకంటే ప్రభు కార్యములో మనం పాలివారంగా లేము. నేటి సంఘాలు పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ప్రభు వైపు చూస్తూ ప్రభు మాటని తుచా తప్పకుండా పాటించే వారు ఉన్నారు. వాళ్ళు మేలు మనకు దొరుకుతుంది, కానీ మనం వాళ్ళతో పాలిభాగంగా లేము. కాబట్టి కేవలము మేలుని చూసి ఆ మేలులో ఆనందించి ప్రశంసిస్తున్నాం, కానీ మేలు చేసే ప్రభువుని మాత్రం మనము గుర్తించలేకపోతున్నాం. ఎంత విచారకరమైన మాట. ప్రియులారా, యుద్ధకాల సమయంలో 4 విషయాలు. 1, ఆయన, అంటే ఆయన గురించిన సంగతి. ఇంకా చాలా ఉంటాయి, ధ్యానించండి. 2, మీరు, అంటే 3 గుంపుని చూసాం, 4 గుంపుని చూసాం. 1, పాపంలో ఉన్నవారు. 2, అవసరతలో ఉన్నవారు. 3, బ్యాక్ స్లైడర్స్, వెనకంజ వేసిన వారు. 4, పరిచారకులు, విశ్వాసులు. చెప్పిన సంగతులు, ఆయన చెప్పిన సంగతులు, ఆయన బోధ, వాటిని మనము జరిపించే వారుగా ఉండాలి. అలా జరిపిస్తే మనకు వచ్చే ఆత్మీయమైన ఆశీర్వాదం కదా. జాగ్రత్త పడదాం.
ఆ ప్రభు ఆశ్చర్యకరుడు. ఇదిగో ఇక్కడ ఈ మొదటి ఆశ్చర్యకరము ఆయన చేశాడు. ద ఫస్ట్ మిరాకిల్, ద ఫస్ట్ సైన్. తద్వారా ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసముంచిరి. ఏంటి ఆ విశ్వాసము? మరి మొదటి అధ్యాయంలో విశ్వాసం ఉంచారు కదా. మొదటి అధ్యాయంలో ఉన్న విశ్వాసం ఏంటి అంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని విశ్వసించారు వారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిరి అంటే ఆయన చెప్పిన సంగతులు మనము ఏ సందేహము లేకుండా చేయవచ్చు అనే విశ్వాసము. నౌ దే కంప్లీట్లీ ట్రస్టెడ్ హిమ్. ఇంకా ఆయన ఏం చెప్తే అది మనం చేయొచ్చు అనే విశ్వాసంలోకి వచ్చాడు. ఒకవేళ ప్రభు ఆ మందిరం పైన తీసుకువెళ్ళి అక్కడి నుంచి దూకే, నీకేం అవదు అంటే దూకేవచ్చు అంతే. అది విశ్వాసం. దే గాట్ దిస్ ఫెయిత్. వాట్ ఈస్ దిస్ ఫెయిత్ అంటే we can blindly follow whatever he says because it will always bring glory and blessing to us. అది ఆ విశ్వాసం. అందుకే ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిదంటే ఇక ఇది మొదలుకొని ఆయన ఏమి చెప్తే అది మనము చేయగలము, దానివల్ల మనకి హాని ఏమీ కలగదు కానీ మనకి మేలే జరుగుతుందని దే గాట్ స్ట్రెంగ్థెన్ ఇన్ దేర్ ఫెయిత్. మన విశ్వాసం ఎలా ఉంది? ఎంత సందేహిస్తామో, నిజంగా ఇలా జరుగుతుందా, జరుగుతుందా, జరగడానికి అవకాశం ఉంటుందా, ఎన్ని ఆలోచనలు. ప్రభు సూటిగా చెప్తున్నాడు ఇలా చేయండి అని, కానీ మనం జంకుతా ఉంటాం. ముందుకు వెళ్ళాలా వద్దా, నిజంగా అలా జరుగుతుందా లేదా, దీన్ని నేను నమ్మొచ్చా లేదా, ఎన్ని ఆలోచనలు ఉంటున్నాయో అవన్నీ కాకుండా సంపూర్ణంగా ఆయన విశ్వాసం ఉంచుతాము. ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రభు ఈ మాటల ద్వారా దీవించిన గాక. మరొకసారి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవుని దాసులు బర్నబాస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రతిసారి వాక్యం చదివి సహాయం చేస్తున్న దేవుని దాసులు ప్రియ సహోదరులు రవి మనోహర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా గాక. ప్రియులారా, ఈ ఉదయం 4360 రోజుకు మనం చేరి వచ్చి ప్రభు దినమున దేవుని చక్కని సందేశాన్ని, మరి ఆరాధన తలంపులు విన్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఎంతటి ఆశ్చర్యకరుడో, ఎందరిని ఆశ్చర్యపరిచారో అవన్నీ కూడా విన్నాము. రెండవదిగా ప్రభు మరి ఆ కానా విందులో చేసిన అద్భుతాన్ని వివరిస్తూ ఆయన మీతో చెప్పినది చేయుడి. నేడు చాలా మంది ఆయన చెప్పినది చేయడం లేదన్న విషయం కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆయన చెప్పనివి, లోకం చెప్పేవి, ఆచారాలు పాటిస్తూ లోకాన్ని గనపరుస్తున్నాం కానీ దేవుని గనపరచడం లేదు అనేది బాగా అర్థమైంది మనకి. ఇప్పుడు ఈ నెలలో విశ్వాసులు సహితము క్రిస్మస్ చేయని ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడంటే అది మర్చారు. ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ప్రతి వారము ఆరాధన చేస్తున్నారు, శిలువ ఆరాధన కూడా చేస్తున్నారు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని విన్నది విడిచిపెట్టకుండా దాన్ని ఆలోచించి ఆ ప్రకారం నడుచుకోవాలని హెచ్చరింపబడుతున్నాం. చాలా హెచ్చరికతో కూడినటువంటి వాక్యం మనం విన్నాం. అందుకు దేవునికి స్తోత్రం. ముందుగా మరి అందించినటువంటి దేవుని దాసులు మరి భవానీ శంకర్ గారికి కూడా మరొకసారి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ముగింపు ప్రార్థనగా దాసరి యోనాథాన్ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ దాసరి యోనాథాన్ గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. బర్నబాస్ బ్రదర్ అన్మ్యూట్ చేశారా? చేశాను. బ్రదర్ యోనాథాన్ గారు ముగింపు ప్రార్థన. ఇంకో పేరు చెప్పండి అమ్మా. బ్రదర్ ప్రభుదాస్ గారు కర్నూలు నుండి బ్రదర్ ప్రభుదాస్ గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మా జీవాధిపతి, అద్వితీయుడా, అనంతుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, స్తోత్రములు. రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నా.
మీరు మాకు దయచేసిన రక్షణ, పాపక్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి నిత్య జీవమునకై, నిత్య విమోచనకై స్తోత్రములు. పరిశుద్ధ దినములు ఎలా ఆగుని సరుడు మరొకసారి చేరి నిన్ను స్తుతించడానికి, పూజించి గణపరచడానికి, జ్ఞాపం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. మా విమోచక స్తోత్రములు తండ్రి. మరి ఆరాధనలో మీ దాసుని బలపరిచి వాడుకున్నారు. తిరిగే వాక్య పరీక్షలలో తండ్రి ఆయన చెప్పినది చేయుడని సెలవిచ్చిన మాటలు బట్టి స్తోత్రములు. అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు నాన్న, నేను గణపరిస్తున్నాం. భూలోకములో మీ మాటకు లోబడి అలాగూ జీవించిన వారిని మీరు దీవించారు, విస్తరింపజేశారు, మీరు నిలుపుకున్నారు. లోబడని వారు, మాట వినని వారు లోకములో నష్టపోయినట్టుగా మేము చూస్తున్నాం. అవునానా, మేము కూడా వాక్యాన్ని విన్నాం, అలాగే జీవించడానికి, వాక్యానుసారంగా నడుచుకునడానికి, నీకు లోబడి నీకు భయపడి భూలోకములో మిమ్మల్ని మాత్రమే గణపరిచి హెచ్చించే వారంగా ఉండటానికి మీకు చూపండి. వాక్యం అందించిన నీ దాసులు తండ్రి పవన్ శంకర్ని బట్టి, చేస్తున్న పరీక్షని బట్టి స్తోత్రములు దీవించండి. నడిపించిన మా ప్రియులు మనోహరణను బట్టి గణపరుస్తున్నాం. అలా విశేషంగా ఈ పని భారం అంతా తనపై వేసుకుని అనుదినం మమ్మల్ని రాగుతండి వ్యాప్తి సమకూరుస్తున్న నీ దాసులు బనబసనను బట్టి, గంగాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. చేరువచ్చిన నీ బిడ్డలందరి బట్టి స్తోత్రములు. మీరు చూపిన కృపంతటి బట్టి గణపరుస్తూ మా విమోచకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి ముందుకు కొనసాగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్ ప్రభుదాస్ గారికి ప్రియులారా, ఈరోజు మరి స్తుతులు చెల్లించిన వారు, స్తుతి పాట పాడిన వారు, ఆశ్చర్యకరుడు అనే పాడిన వారు, అలాగనే ప్రేరేపించబడి వాక్యము స్తుతులు చెల్లించిన వారికి, పాటలు పాడిన వారికి, ముగింపు ప్రార్థన, వాక్యానికి ప్రార్థన చేసిన వారందరినీ బట్టి దేవుని స్తుతిస్తూ వారందరికీ ప్రేమ వందనాలు. మరి ముఖ్యంగా దేవుని సందేశాన్ని, ఆయన ఎంతటి ఆశ్చర్యకరుడో, ఆయన చెప్పినది మనం చేయాలన్న విషయాలు వాక్యములోను ఆరాధన తలంపుల్లో చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి బ్రదర్ భవానీ శంకర్ గారి సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ముగించి సూచనలతో